ఖచ్చితంగా అరాచక పాలన ఇతని భాష ఒక సీఎం భాష కాదు. రేవంత్ రెడ్డి భాష అమెరికా వెళ్ళాడానికి వెళ్ళక ముందు కూడా ఇతని భాష ఒక వీధి రౌడీ భాష. ఒక ఆ సీటుకి తగిన ఆ చైర్కి తగిన సీఎం అనే కుర్చీకి తగిన కల్చర్ కానీ సాంప్రదాయం కానీ లేని వ్యక్తి. అతను మాట్లాడే భాష ఆ, అతని ప్రభుత్వం అలాగే మాట్లాడుతుంది. అసెంబ్లీలో కూడా చూస్తున్నాం కదా. అసెంబ్లీలో మిగతా వాళ్ళు ఎంత రాయల్గా జెంట్లీగా మాట్లాడుతున్నాడు, ఇతను మైక్ పుచ్చుకోగా నేను మాట్లాడతాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి ఆడవాళ్ళని కూడా నేను మొన్న అసెంబ్లీలో ఆడవాళ్ళ అక్కలు నమ్ముకుంటే జూబ్లీస్ పబ్లిక్ అసెంబ్లీలో ఆడవాళ్ళని అంత అవహేళనగా మాట్లాడటం. అలాగే అతనికి భాష అంతే, అతని వీధి రౌడీ భాష. ఆ వీధి రౌడీలో కల్చర్లోనే ఉన్నాడు, ఇంకా రియల్ ఎస్టేట్ కల్చర్లోనే ఉన్నాడు. ఆ రియల్ ఎస్టేట్లో అంతే కొంచెం హడావిడి రంగ వీధి రియల్ ఎస్టేట్ అంతే కదా. రౌడీ దందాలు చేసేవాడే రియల్ ఎస్టేట్లో సక్సెస్. ఈ రియల్ ఎస్టేట్లు బాబతులు తిరిగినోడు కదా. ఆ భాష ఇది కనపడుతుంది. మొన్న నాగేంద్ర కూడా మాట్లాడాడుగా, మా భాష అదే అని. నీ అమ్మ తోలుదిస్తాను అక్కడ ఒకళ్ళు అసెంబ్లీలో. వీళ్ళ ప్రభుత్వమే ఒక అరాచకమైన ప్రభుత్వం, ఒక వీధి రౌడీ భాష ప్రభుత్వం. అందుకే ఎక్కడైనా ఏ సీఎం అయినా అసెంబ్లీలో నీ పేగులు మెడలో వేసుకుంటా, నీ పంచీలు ఊడదీస్తా, నీ లుంగీలు ఊడదీస్తా అనే మాట్లాడితే ఎక్కడైనా విన్నాం మనం? ఎక్కడో బయట ఎక్కడో ఎవరో కార్యకర్తలు మాట్లాడారు, సీఎం హోదాలో ఎవరు మాట్లాడాల. ఈవెన్ కేసీఆర్ కూడా పరుష పదవ్యాలు వాడు ఎప్పుడు ఉద్యమ టైంలో వాడాడు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన సన్నాసులు దద్దమ్ములు వాడాడు. ఉద్యమం భాష అది, ఉద్యమంలో వాడతారు. ఒకసారి సీఎం అయినాక ఆయన నోటెమ్మ నుంచి ఇలాంటి బజారు భాష ఎప్పుడైనా విన్నామా? 10 ఏళ్ళు. అందుకని వాళ్ళ ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఎంత తప్పు చేసావు, సింహాన్ని కూర్చోబెట్టి చిట్టీలు కొన్ని అధికారులు కూర్చోబెట్టాం, దరిద్రం. మీ సీఎం ఎవరంటే చెప్పుకుంటానికి తలవంపులుగా ఉంది. మా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటానికి సిగ్గుగా ఉంది. అతను చంద్రబాబు దగ్గర ఉన్న సామంత్ రెడ్డి లాగానే ఇప్పటికీ ఉన్నాడు. ఓటుకు నోట్లో దొరికిన రవంత్ రెడ్డి లాగానే ఉన్నాడు తప్పితే ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అనే గౌరవము, ఆ చైరికి తగిన స్థాయి హోదాలో మాట్లాడటం కానీ లేదు. అతను ఉన్నాక ఆ ప్రభుత్వం అలాగే ఉంటుంది. ఆ ప్రభుత్వం ఇవన్నీ ఊరిని ఇంకా చాలా చాలా జరగబోతాయి. వీళ్ళు ఎందుకంటే విచ్చలవిడి వీళ్ళు ఎందుకంటే అందరి మీద ఆధారపడి బతికిన ప్రభుత్వం కదా. ఇప్పుడు ఎవరిని ఏం మాట్లాడలేరు. ఇంకో మొన్న అసెంబ్లీలో సవాల్ చేశాడు అసదుద్దీన్. ఏమైనా మాట్లాడగలిగాడా? ఏం మాట్లాడలేడు. అందరు కాళ్ళు పట్టుకుని ఏదో తంచే పడ్డట్టు సిగ్గు లేకుండా మాట్లాడతారు. బట్టలోడు తీశారంటారు. ఏం బట్టలోడు తీశారు? 54 సీట్లు మీరు గెలిస్తే 46 సీట్లు ఓడిపోయారు. 52 సీట్లు ఓడిపోయారు. 56 సీట్లు ఓడిపోయారు. అది మీ బట్టలోడు తీయటమా, మీ గోచితో నుంచోబెట్టమా? మీరేమన్నా మొత్తం 150 గెలిచారా? లేదు, 119 గెలిచారా? మీరు 64 గెలిచింది. మిగతా 39 మేము 39 ఇది 8 టీఆర్ఎస్, 8 బీజేపీ, 8 వీళ్ళు ఎంఐఎం, 1 కమ్యూనిస్టు. ఎంతైంది? 56 సీట్లు ఓడిపోయారు మీరు 64 గెలిస్తే. మిమ్మల్ని 56 చోట్ల ప్రజలు మూల కూర్చోబెట్టారు. ఇంకేదో మీరు చించారు పొడిచినట్టు అంటారు. మరి 60 సీట్లు ఓడిపోయిన 90 సీట్లు ఓడిపోయింది మేము కనుక 89 సీట్లు ఓడిపోయిన మేము కనుక బట్టలోడు తీసినట్టయితే 56 సీట్లు ఓడిపోయింది నేను గోచితో నుంచోబెట్టాడు. అంతేగా. మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏం మాట్లాడుతాం, ఏమి లెక్కలో మాట్లాడుతున్నాం అన్నీ రోజుకో శ్వేతపత్రాలు అంటాం. తర్వాత కొన్నాళ్ళు దాంట్లో అవినీతి జరిగింది, దీంట్లో అవినీతి జరిగింది. సోద ఎందుకు అయ్యా? సోద ఎందుకు? ఇది చెయ్యి. అసెంబ్లీలో కూడా కేటీఆర్ చెప్పారు, హరీష్ రావు చెప్పాడు, మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, ఎవరినైనా ఏ జడ్జితోటైనా చెయ్యండి, తప్పులుంటే పట్టుకోండి, శిక్షించండి. దమ్ముగా చెప్తూ ఉంటే మీరు చెయ్యండి. అది వదిలేసి ఊరినే రోజుకు ఒక స్టేట్మెంట్, రోజుకు ఒక మంత్రి, రోజుకు ఒక స్టేట్మెంట్, దాంట్లో ఇది జరిగింది, దీంట్లో ఇది జరిగింది, ఎట్లా జరిగితే దాన్ని సరిదిద్దండి, లేదా తప్పులు జరిగితే కేసు పెట్టండి. అది ఎందుకు? అది పెట్టలేదు, ఆ దమ్ము లేదు. ఎందుకంటే మీ అన్ని గాలి సోది మాటలు తప్పితే అందులో అయ్యి నిజాలు లేవు కదా. కాలక్షేపం చేయటం, అంతే. కాలక్షేపం చేస్తూ ప్రజలను డైవర్ట్ చేయటం.
ఇప్పుడు అన్ని ఆల్రెడీ ఇంత తొందరగా ఒక ప్రభుత్వానికి నెగిటివ్ రావటం అనేది ఈ నేళ్ల చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం అన్నంత విరక్తి ప్రజలకు వచ్చేసింది. ఇంత తొందరగా నెగిటివ్ సంపాదించగలిగిన ఘనత రేవంత్ రెడ్డి. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా ఆయన చొక్కెదురు కవితలో గో బ్యాక్ అని అల్లరి చేశారు.